ఈ సంవత్సరంగా మీరు చూస్తుంటే అది రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ సోకాళ్ళ రెడ్ బుక్ పాలన అనేది. ఆ రోజు అతను లోకేష్ అంటుంటే ఏదో పొలిటికల్ రెటారిక్లో పార్ట్గా అన్నారనుకున్నాం, కానీ లేదు, వాళ్ళ తండ్రి కొడుకు ముందు నుంచే ఒక పథకం ప్రకారము రావడం ఎందుకు లేదు, రాక ముందు నుంచే ఎన్నికల కమిషన్ పరిధిలో ఇంకా మేము అధికారంలో ఉండగానే, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగానే ఎన్నికల కమిషన్ పరిధిలోకి వచ్చిందని చెప్పి దాని ద్వారా ఎంత అడ్డగోలుగా వ్యవహరించారో, ఎంత రాజ్యాంగ విరుద్ధంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వైలెన్స్ క్రియేట్ చేశారో అందరూ చూశారు. ఇంకా తర్వాత ఏకంగా పరిపాలనలోకి వచ్చినాక ఒక పథకం ప్రకారం ఏ అంటే అది రాసుకోవడం, నువ్వు సంతకం పెడతావో లేదో, వచ్చిన వాడికి అక్కడ ఉన్నా ఉండకపోయినా కేసు పెట్టడం, మేజిస్ట్రేట్ దగ్గర తీసుకోవడం, రిమాండ్ పోవడం, ఆ తర్వాత ఇంకోటి ఏదో పెట్టడం. దానికి ఆ టైంలో ఎవరైతే నిందితులుగా పెడుతున్నారో వాళ్ళు అక్కడ ఉండడం అవసరంలా, లేదా రాయించిన వాడు ఎవడో వాడికి పరిచయం కూడా అవసరంలా. కేవలం ఈ నిందితుల మీద చంద్రబాబు గారి దగ్గర మొదలు పెడితే కింద వరకు స్థానిక నాయకుడు వరకు ఎవరికైనా కోపం ఉంటే సార్, అది వ్యక్తిగతమైన కావచ్చు, ఇంకో రకమైనదా కావచ్చు, పెట్టు కేసు ఎత్తి ముందు లోపల పడి వేల మంది వస్తుంది. మరి మళ్ళీ మాకు కావాలి అప్పుడు ఎమ్మెల్యేగా, అప్పుడు ఎప్పుడుదో పాతది కంప్లైంట్, మా హయాంలోనే కంప్లైంట్ ఇచ్చారు టీడీపీ వాళ్ళు. దాన్ని ఇప్పుడు ఓపెన్ చేసి 307 పెట్టి ఆయన మీద ఒక కేసు. నిన్నటికి రాత్రి ఇప్పుడే ఇంతకుముందే తెలిసింది, హత్యారు మా పార్టీ ఎంపీటీసీ ఎస్సీ మహిళ. ఐ థింక్ అర్ధరాత్రి అయిన తర్వాత తెల్లవారుదాము 3 గంటలకు వెళ్ళి ఆమె దుస్తులు మార్చుకుని వస్తాను, నైటీలో ఉన్నానంటే వినకుండా బలవంతంగా 20-30 మంది వచ్చి అలాగే ఆమె నైటీలో ఉన్న ఆమెను తీసుకెళ్లి, మహిళని కూడా చూడకుండా తీసుకెళ్లేసి వేశారు. ఇప్పుడు వెతికి కోర్టులో పెట్టినట్టున్నారు అనుకుంటా, పెట్టబోతుంది. చట్టం క్లియర్గా చెప్తుంది, చీకటి పడిన తర్వాత కానీ ఇంకో రకం కానీ మహిళల విషయంలో ఎట్లా వ్యవహరించాలనేది క్లియర్ కట్ ప్రొసీజర్ ఉంది, ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, గైడ్ లైన్స్ కాదు, స్పెసిఫిక్ ఉన్నాయి, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. అంటే టెర్రర్ క్రియేట్ చేస్తున్నారు, రాజ్యాంగాన్ని వాడుకొని టెర్రర్ క్రియేట్ చేయడం, వ్యవస్థీకృతమైన టెర్రర్, రాజ్యాంగం వాడుకొని మిస్యూజ్ చేసి టెర్రర్ క్రియేట్ చేయడం. ఇంత పథకం ప్రకారం ఎప్పుడో 70s లాటిన్ అమెరికన్ కంట్రీస్లో వినేవాళ్ళం, నియంతల పాలనలో. అంతకుముందు ఎక్కడ జర్మనీలో అక్కడ చదువుకునేవాళ్ళం. ఇప్పుడు మోడర్న్ ఆధునికంగా తయారైన మన రాజ్యాంగం దీంట్లో కూడా దీన్ని మిస్యూజ్ చేయొచ్చు, ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం చూపిస్తారు. ఈ కేసు రాత్రి చెప్తారు, అర్ధరాత్రి ఎందుకు పోవాలి, వద్దన పోవచ్చు, నిజంగా నువ్వు కేసు ఉందనుకున్నావు, అది కూడా జరిగింది, పిల్లలకు సంబంధించిన ఏదో జరిగింది. వీళ్ళు పెట్టిన కేసు తీసుకోలేదు, ఎస్సీ కేసు, అటువైపు నుంచి పెట్టిన వాళ్ళ కేసు మాత్రమే తీసుకొని వీళ్ళని అరెస్ట్ చేస్తారు. న్యాయాలు పక్కన పెడితే ఒక మహిళతో ఎట్లా డీల్ చేయాలనేది కూడా చేయలేదంటే వీళ్ళు ఎక్కడికి దిగజారిపోతున్నారు. కేవలం ఒక రౌడీలు ఎట్లా బిహేవ్ చేస్తారో, మేము ఇదిగో దౌర్జన్యం చేస్తాం, నేను దౌర్జన్యం చేస్తామనే విషయం తెలిసి భయపడాలి మీరందరూ అని చెప్పడానికే ఇవన్నీ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. మా నాయకుడు చెప్తున్నట్టు కాలం ఎలాగో ఎప్పుడు ఇలాగే ఉండదు. ఈ పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు పోయి అసలు ఐ డోంట్ థింక్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది ఇలా ఉండేదని కూడా అనుకోవాలి. కానీ అట్లా అనుకోలే ఆయన, కానీ ఇప్పుడు వీళ్ళు చూపిస్తున్నారు ఎట్లా చేయొచ్చు అనేది. ఇది ఒక్కసారి ఇది మొదలు పెడితే ఎక్కడికి దారిపో జగతీస్తుంది అనే విషయం ఎందుకు ఆలోచించట్లేదో నాకు అర్థం కావట్లేదు. రేపు మళ్ళీ అధికారం మారి మేము వచ్చిన తర్వాత ఇదే పని మొదలు పెడితే ఎట్లా ఉంటుంది? మీరు ఏ రిమాండ్ రిపోర్ట్ దీన్నన్నా చూడండి, రిమాండ్ రిపోర్ట్ ఏ కన్ఫెషన్ అన్నా చూడండి, మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం తెప్పించుకొని చూడండి. దాంట్లో ఏమీ అసలు సంబంధం ఉండదు. మీరు నిందితుడిగా చేర్చిన వాడికి కానీ కన్ఫెషన్ తీసుకున్నవాడు కానీ ఒక పరిచయం కూడా ఉండదు, అయినా సరే తీసుకుంటాం. రాసేయడం 11 ఏళ్ల క్రితం, పోసాల కృష్ణ అయితే 10 ఏళ్ల క్రితం ఉంటాయి, 9 ఏళ్ళ క్రితం ఆ కామెంట్ తీసి ఇప్పుడు ఎవరికో బాధ కలిగిందంటే ఎత్తి లోపల పడేసి రాత్రి రైలు తీసుకుంటాం. ఇలాంటి వర్షం పెడితే అన్నీ అలాంటివే. మరి ఎక్కడికి దారి తీయాలనుకుంటున్నారో, ఎక్కడికి దారి తీయించదలుచుకున్నారో అర్థం కావట్లేదు. దయచేసి ఇప్పటికైనా వాళ్ళు మానుకోగలిగితే
నువ్వు వేస్తున్న విత్తనం మామూలు చాలా ప్రమాదకరమైనది. దీని నుంచి వచ్చే చెట్టు భయంకరంగా ఉంటుంది. అది అంటే వ్యవస్థలను ఇంతగా దుర్వినియోగం చేసి చేయడం మొదలు పెట్టాక ఇది ఇక్కడతో ముందుకు పోయి దానివల్ల కలిగే దుష్పరిణామాలు ఎవరుంటాయి దానికి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించాల్సి వస్తుంది. రెండవది, నిన్న ఏదో లిక్కర్ స్కామ్ అదొక తప్పుడు కేసు. ఆ విషయంలో మన సాక్షి పత్రిక సంపాదకుడు ఎడిటర్ ధనంజయ రెడ్డికి వెళ్ళి అంటే దానికి లిమిట్స్ కూడా లేవు. ఎక్కడికి వెళ్తున్నాము, మీడియా అనే దానికి ఉన్న మనం ఇస్తున్న ఒక మంచి ఒక పొజిషన్ కానీ పవిత్రమైన దీన్ని కానీ దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవటం. పోయింది కూడా దేనికి? ఇంకొక ధనంజయ రెడ్డి ఆయన కృష్ణమోహన్ రెడ్డి అక్కడ ఉంటారని ఎందుకుంటారు?